ఈశ్వరవరాధమగు అక్షరమణమనితకు కరుణాకర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ బహిరంగోపన్యాసాలు, శరీర కర్మలు, వస్తు ప్రధానాలు ఇవన్నీ మహాత్మా జ్ఞానానికి సాగుతూ ఇతరులు చేసేదానికంటే వేరే శక్తి సాయం చేస్తుంది. స్కందాశ్రమాలను విరూపాక్షరంలోనూ ఎట్లా ఉంటున్నాను రమణాశ్రమంలో ఈ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళందరూ కూడా స్వాతంత్రోద్యమం కోసం పాల్గొనే రోజులు ఉన్నాయి. భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. ఈ స్వాతంత్రం కోసం గాంధీ గారి పిల్లలందరూ కూడా కష్టపడుతున్నారు కదా. మీరు మహాత్ములే కదా, మీరు కూడా సాయం చేస్తున్నారు. మహాత్ములు ఎలా సాయపడుతున్నారు, అలానే వాళ్ళు సాయం చేయట్లేదని నువ్వు ఎలా అంటావు? బహిరంగంగా ఉపన్యాసాలు పెట్టి మీటింగ్ పెట్టి ఆ లక్ష్మణం కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు సాయం చేసినట్టు. అదే వాళ్ళకున్న సమాధానమే కూడా పేదలకు రాజు చేస్తే అది ఉపకారం చేసినట్టు. మహాత్ములు చేసే ఉపకారం ఎలా మహాత్ములు మహాత్ములే. గాంధీ గారిని కూడా మహాత్ములు అంటారు. భగవాన్ ఋషి విశ్వాసం విద్యత ఆధారం, ఏ చైతన్య ఆధారం. ఆధారభూతమైందే భగవాన్. ఆ వస్తువు వాగుతూ అన్నాడు. వీటికి మంగళకరమైనది ఏదైతే ఉంది, అందరికీ శుభాన్ని ఇచ్చేది వీటైతే ఉంది. ఆ శుభమే వారైంది. లోకాలకు ఏదైతే సౌభాగ్యం, ఆ సౌభాగ్యమే వారైంది. భగవాన్ ఊపిన ఉదయం 8 కాఫీ తాగేస్తున్నారు, మధ్యాహ్నం పాదనం భోజనం మనతో పాటే ఉంటున్నారు, ఏం సాయం చేయట్లేదు. ప్రధానికం ఎంతో మంది బాధపడుతున్నారు.
తిండి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళకి ప్రజాసేవ చేయొచ్చు పడుతున్నారు. ఎంతోమంది ఎన్నో కష్టాలు రోగాలు వచ్చి జబ్బులతో ఎంతోమంది బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళ కోసం భగవాన్ వైద్యశాలను కట్టించట్లేదు. ఎవరికి అనుకూల తప్ప కట్టలేదు. అనారోగ్యం పాలైపోయిన తీసుకుని వాళ్ళని వైద్యశాలను పెట్టట్లేదు. ఎంతో మంది చదువుకుంటాక లేకుండా ఉన్నారు, దారిద్ర్యంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఉచితంగా చదివించడం కోసం పెద్ద పెద్ద కాలేజీలు ఏం కట్టించుకున్నారు. మరి అడిగే వాళ్ళందరికీ సందేహం లేదు. వాళ్ళు అడిగి మీరు కాలేజీలు ఏం కట్టలేదు, ఉచితంగా చదివించారు. అంటే ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లోనే కానీ ఎప్పుడైనా కానీ మనిషి యొక్క మనస్తత్వం తన కంటితో చూసింది నిజానికి ఉంటుంది. తన కంటికి కనిపించింది నిజం కాదు. అంటే మహాత్ములు అయితే, వాళ్ళ సాధకులు అయితే, వాళ్ళ భక్తులు అయితే 10 మందికి ఏదో సంఘం పెట్టి 10 మందికి భోజనాలు పెట్టడం, లేదా 4 గుళ్ళు కట్టించి బళ్ళు కట్టించి గుళ్ళలోనేమో పూజలు చేయించి బళ్ళల్లోనేమో చదువులు చెప్తుంది. అలాగే 4 హాస్పిటల్ చెప్పింది చేస్తూ ఉంటారండి. అది కాదు కదా. మరి మీరెందుకు చేయరు భగవాన్ పైన అంటున్నారు. మీరేమంటున్నారంటే వాళ్ళు ఏ రకంగా సాయం చేస్తారన్నది మీ వరకు అందదు కదా. మహాత్ములు ఏ రకంగా సాయం చేస్తారని మీ వరకు అందదు. నీ కంటికి కనిపించినవి చాలా ఉన్నాయి. ఈ సృష్టిలోనే నీ కంటికి కనిపించినవి చాలా ఉన్నాయి. ఈ ఎదురుగుండా ఉంది కూడా కంటికి కనిపించినవి చాలా ఉన్నాయి. ఈ ఎన్నో ఇవన్నీ ఇంద్రియాల ద్వారా చూసేంత వరకు ఎంత అయితే ఉంటుందో అది మాత్రం ఆ ఇంద్రియాల ద్వారా పనిచేస్తున్నా చూడగలుగుతుంది. ఒకటి పని చేయకపోతే చూడలేము. గుడ్డుతోటి గుడ్డివాడు అనుకోండి, ఆ గుడ్డివాడికి సూర్యుడు ఎలా ఉంటాడో చూపిస్తున్నాం, చంద్రుడు ఎలా ఉంటుందో తెలియదు, ఈ లోకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. గేదె ఎలా ఉంటుందంటే గేదెని కడిగి చూడాలి, చేతుల ద్వారా ఒక జీవ కుక్కకాలు ఎలా ఉంటుందో తెలియాలంటే కుక్కకాలు కడుగు చూడాలి. ఎందుకంటే వాడి కళ్ళు లేకపోతుంది. మరి సూర్యుడు ఎలా ఉంటాడు అంటే సూర్యుని కడిగి చూడటానికి సూర్యుని ముట్టుకోలేడు. అంటే గుడ్డివాడు బండవాడు అనుకోండి, ఏమంటాడంటే సూర్యుడు లేకుంటాడు. గుడ్డివాడు గుడ్డివాడు పోగొట్టాడు, వాడు బండవాడు అనుకోండి, సూర్యుడు లేడంటే వాడు ఏం చేస్తాం. సూర్యుడు ఉన్నాడు అంటే మనం ఎంత చెప్పినాడు ఎండాలి వదిలేయటం మనం చెప్పలేమండి. సూర్యుడు ఉన్నాడా ఆయన ఉండటం వల్ల భూమి కూడా ఉంది, మనం అందరం కూడా ఉన్నాం. ఆయన లేకపోతే మనం కూడా ఉన్నాం అని చెప్పినా కానీ వాడికి అర్థం కాదు. అది కన్వర్ట్ వాడి దగ్గర ఉన్న 2 లోపాలు ఉన్నాయి. ఒకటి చూసే ఇంద్రియం కన్ను లేదు. రెండోది ఏంటంటే ఇతరులకి ఆ కన్ను ఉంది కదా, ఆ కన్ను ఉన్న వాళ్ళు చూసి చెబుతున్నారు కదా, వాళ్ళు కరెక్టే చెబుతున్నారు విందాం అని లేదు మొత్తంగా వాదిస్తారు. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అది కనిపించదు. కనిపించినప్పుడు సూర్యుడు ఎలా ఉంటే ఏం చూస్తుంది. అంటే ఇంద్రియం అనేది అవుననేది ఆ ఇంద్రియం ఉంటేనే ఎన్ని కనిపిస్తాయి.
అలాగే ఈశ్వరుడు ఎవరు కనిపిస్తారు? మూడో తనంలో కనిపిస్తారు. రెండు కళ్ళు ఉన్నాయి మనకి. శివుడికి జ్ఞాననేత్రం ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రం ఈశ్వరుడు యొక్క అనుభూతి తెలుస్తుంది, స్వయంగా తెలుస్తుంది. అదే ఈ కన్ను ఈ వస్తువుని ఎలాగైతే చూస్తుందో, ఈ మృదుమైన కన్ను, ఈ మాంస నేత్రాలు, ఈ ఈ శరీరానికి సంబంధించిన నేత్రాలు, భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈ వస్తువులు ఎలాగైతే చూస్తుందో అలాగే ఆ మూడో కన్ను జ్ఞాన నేత్రం, ఆ జ్ఞానాన్ని కూడా అలాగే అంత స్పష్టంగా చూడగలుగుతాడు. మూడో కన్ను తెరుచుకోలేదు కదా అని చెప్పి జ్ఞానం లేదు, లేకుంటే ఎలా ఎలా కుదురుతున్నారు? రెండు కళ్ళు ఈ కళ్ళు ఈ రెండు కళ్ళు లేని వాళ్ళు సూర్యుడు లేదు, చంద్రుడు లేడు, లోకం లేదు, ఎరుపు రంగు లేదు, తెలుగు రంగు లేదు, ఆ రంగులు లేవు, ఇవన్నీ లేవు అంటే వాడికి ఏదైతే ఇవన్నీ చూడటం సహకరించాలో ఆ ఇంద్రియమే లేదు అడిగి. ఆ ఇంద్రియమే లేని వాడికి ఇవన్నీ ఎలా కనిపిస్తాయి కనిపించవు. అలాగే సద్వస్తు అనేది ఉంటుంది, అది ఉండటం లేదు, దేహం ఉండదు కాదు. ఏదైతే ఉందో అదే నిజం, ఇవన్నీ నిజం కాదు అని ఎక్కడ అర్థం అవుతుందంటే మూడో కన్ను మనకు ఓపెన్ అయితే కనుక అందరం మనందరికీ మూడో కన్ను ఉంటుంది. ఆ మూడో కన్ను ఓపెన్ అయితే మనందరికీ తెలిసిన తర్వాత మనకు ఒకళ్ళు చెప్పట్లేదు. ఎంతవరకు గుడ్డివాడు లేక బండగా వాదించుకోవాలి, దేవుడు ఎక్కడున్నాడు అని వాదించచ్చు. ఒకవేళ చెప్పింది ఎవరన్నా చెప్పినా కానీ సూర్యుడు అంటే ఇలా ఉంటాడా అని ఎవరన్నా చెప్పినా కానీ గుడ్డివాడికి సూర్యుడి గురించి చెబితే గుడ్డివాడికి యాపిల్ ఇలా ఉంటుందని చెప్పారు, ఇంకా చదువు చూస్తాడు, అది ఏ రంగులో ఉందో అది రంగు చెప్పలేం కదా మనం. నల్లు పెట్టుకుని తీయగా ఉంటుంది కానీ ఆ చదువు చూస్తాడు అంతే, కానీ కరెక్ట్గా చెప్పలేం కదా, వాడికి తెలియదు కదా యాపిల్ ఎలా ఉంటుందో మనం ఎలా తెలుసుకోగలుగుతాం అని చెప్పి. గుడ్డివాడికి యాపిల్కాయ యొక్క అందం తెలియదు, గులాబీ యొక్క అందం తెలియదు, మల్లెపూల యొక్క అందం తెలియదు. ఈ అనుసంధాలు ప్రకృతిలో ఉన్న అనుసంధాలు గుడ్డివాడికి తెలియదు. పెట్టినట్టు చెప్పడానికి అసలు కుదరదు, ఎందుకంటే వాడు కన్ను చూడలేదు. అలాగే మూడో కన్ను ఓపెన్ అయిన తర్వాత జ్ఞాననేత్రం ఓపెన్ అయిన తర్వాత అది స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎలా ఉంది కదా, సద్వస్తు అంటే ఎలా ఉంది కదా అని చెప్పి ఒకళ్ళు చెప్పక్కర్లేక మనంతా మనకే తెలుస్తుంది. అంతవరకు కూడా మనకి అంటే ఒక ఇంద్రియానికి సంబంధించిందే మనకి, అది ఇంద్రియం లోపిస్తేనే దానికి సంబంధించి మనకు తెలియదు. అది బాగా పాడుతున్నారు అంటే డాక్టర్ గారు ఆ చెవి వాళ్ళు ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, ఆయన నోరు అలా వాడుతుందంటే ఆ పాటలో అందం ఏం లేకుండా ఏం తెలుస్తుంది? తెలియదు. ఉంటేనే ఆ అందం తెలుస్తుంది. ఆ శ్రావ్యత అనేది చెవి ఉన్నప్పుడే అర్థం. ఆ ఇంద్రియం అంటే ఆ ఇంద్రియం లోపించటం, చెవి లోపించడం వినేవాడు లోపం కాదు, పాట లోపం కాదు. అలాగే కళ్ళు అనేది బాగు చేసుకుంటే, ఆపరేషన్ చేసేస్తే అవి బాగుపడినాయి అనుకోండి, అప్పుడు స్వయంగా తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ చెప్పక్కర్లేదు. పాట బాగుందని ఎప్పుడు అంటున్నాడు, ఆ చెవుడు ఉన్నదనుకోండి, ఆ చెవిని బాగు చేసినప్పుడు ఆ పాట అందుతుంది. అంతేగా పాట లేదు, పాట అందం లేదు అనుకుంటాం. అలాగే దేవుడు అనేవాడు ఒక ఉన్నాడు, అలాగే మహాత్ములు అనేవాడు పనిచేస్తున్నారు. మిగతా అందరికంటే ఎక్కువ పనిచేసేది మహాత్ములే. ఒక వైద్యుడి కంటే, ఒక ఉపాధ్యాయుడి కంటే, ఒక వ్యవసాయదారుడి కంటే, అలాగే ఈ రాజకీయ నాయకులందరికంటే కూడా ఎక్కువగా పనిచేసేది సద్గురు మహర్షులు బాగా ఎక్కువ పనిచేస్తారు. భగవాన్ విషయాలు ఏమన్నారంటే ఫ్యాన్ ఫుల్ స్పీడ్తో తిరుగుతున్నాడు, అది ఉన్నదో లేదో కూడా మనకు తెలియదు. అలా కాకుండా ఫ్యాన్లో రిపేర్ ఉందనుకోండి, ఆ సౌండ్ చేస్తుంది, డగడగ డగడగ సౌండ్ చేసుకుంటూ తిరుగుతుంది, నెమ్మదిగా తిరుగుతుంది ఫ్యాన్ కాసి. నెమ్మదిగా తిరిగాయి, ఆ సౌండ్ చేసుకుంటూ తిరిగాయి. చిన్నపిల్లవాడు ఏమనుకుంటాడంటే ఈ ఫ్యాన్ తిరుగుతుంది బాగుంటున్నాడు, కానీ ఫుల్ స్పీడ్తో తిరుగుతున్నప్పుడు బాగా పనిచేస్తున్న ఫ్యాన్ ఒక్క రెక్క కూడా కనిపించదు, అది తిరుగుతున్నట్టు కూడా తెలియదు, గాలి మాత్రం విపరీతంగా. అదేవిధంగా మనస్సు లేని వారు ఎంతో సేవ చేస్తారు,
అది సేవ అనే కంటే మహర్షులు అనుగ్రహిస్తారంటే మహర్షులు సేవ చేయటం అనేది ఆ మాట కాదు, అనుగ్రహిస్తారు. వారి యొక్క అనుగ్రహం మన కన్నుకి అంటే ఇంద్రియాలు దేనికి కూడా అందదు. ఎంతదంటే వారి అనుగ్రహం ఈ ఇంద్రియాల పరిధిలో కలిగింది. మన కంటికి కనిపించేది కాదు, భగవానే అనుగ్రహం. మన కన్ను పట్టుకోలేదు భగవాన్. అలాగే మన చెవులకు వినిపించేది కాదు. ప్రతి ఒక్క జ్ఞాననేత్రాన్ని తప్పించి ఆ లోచూపు ఉన్నవాళ్ళకి తప్పించి భగవాన్ యొక్క అనుగ్రహం అర్థం కావాలంటే అక్కడే అర్థం అవుతుంది. ఇది ఎక్కడ అర్థం మన చెవులు బాగున్నా అర్థం కాదు, భగవాన్ చెవులు బాగున్నా అర్థం కాదు, ఇంద్రియాలకు సంబంధించి కాదు. సాధారణంగా చాలా మంది మతస్థులు గొప్పవాళ్ళు అని అనుకునే వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఈ అనాథాశ్రమాలు గట్రా పెడతా ఉంటారు. వాళ్ళేదో దేవుడి పేరు చెప్పి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి అనాథాశ్రమాలు పెడతా ఉంటారు. అనాథ పిల్లలు బాగు చేసి వాళ్ళకి ఉద్యోగులు చెప్పించి తిండి పెట్టండి చేస్తా ఉంటారు. వాళ్ళని పెంచి పెద్ద చేసి చూస్తారని మరి ఎవరో ఒకరు ఉండాలి, చూసేవాళ్ళు కూడా ఉండాలి. అది కూడా ఈశ్వరుడికి ఫ్రెండ్. మొన్న మధ్య పేపర్లో చదివింది, ఖమ్మం జిల్లాలో తల్లిదండ్రులు ఏం చేశారంటే ఈ చేతిపాలు తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చేసి 2 దాకా 1 గంట దాకా ఆడుకోమన్నారు. ఆడుకుని ఇప్పుడే పక్కకి వస్తాం చుట్టాలు వస్తే ఇక్కడే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి అక్కడ బీచ్లో పెట్టేసి సముద్రం ఒడ్డున వదిలిపెట్టి వదిలిపెడితే ఆ ఆటో వాళ్ళు ఎవరో తీసుకుని తర్వాత తోలుకుంటూ వస్తుంది. ఏంటంటే వాడు తల్లి చిన్నప్పుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత రెండో భార్య ఏం చేసిందంటే తీసి వదిలిపెట్టాడు. వదిలిపెట్టామంటే ఆడికి ఏమంటే వదిలిపెట్టడానికి ఇష్టం లేదు, తన కొడుకు కదా మరి. వదిలిపెట్టడానికి ఇష్టం కాకపోతే రోజు రాత్రి అమ్మకాయ పెట్టేస్తాం, తాగుడు నేర్చుకున్నాను. అనేక వదిలిపెడుతున్నారు. అది కాదు పని అని చెప్పి ఇంకా చెప్పి చదివినట్టుగా వినాలని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి అలా వదిలిపెట్టేసారు. అంతకుపోతే 12 నెలలు పని ఎవరో కూడా ఉండాలి కదా. అలాగే అనాథాశ్రమం గట్రా పెట్టుకోవడం తీసుకెళ్తే తిద్దాం అంటాను. మంచి పని, అది చాలా మంచి పని. అంటే మనుషులు అలా తయారైపోతున్నారు. ఎవరో ఒకరు ఆదరించేవాడు ఉండాలి, సేవ చేసేవాడు ఉండాలి, అని చాలా మంచి పని. అటు ఉండాలి తీసుకుని ఈశ్వరుడికి డైరెక్ట్గా పూజ చేసినట్టు పండుగ ఆ సేవ కూడా గొప్ప పూజ. అటువంటి పర్వాలను అనాథలు తీసుకెళ్తే చదివిస్తారు అనుకున్నది అతని పని చేస్తూ ఉంటారు. కానీ అలాగే ఎవరికన్నా ఆరోగ్యం చేసినాక లేకుండా తీసుకోవాలనుకునే వాళ్ళ దగ్గర డబ్బులు ఉందనుకోండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టింది, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి హాస్పిటల్ కట్టేసి వీళ్ళకి ఊరిగానే చేస్తూ ఉంటారు. అటువంటివి కూడా మంచిగానండి. అవన్నీ సంఘ సేవా కార్యక్రమాలు ఉంటారు. అట్లా ఎటువంటి పనులు భగవాన్ ఏం చేయట్లేదు. ఆయన ఆశ్రమంలో ఆయన ఇడ్లీ ఆయన తినేస్తున్నాడు, చట్నీ వేసుకుని శుభ్రంగా గొప్పి పెట్టుకుని అక్కడ కూర్చున్నాను. ఎవరు వస్తే ఎదురుగా వాళ్ళని కూడా పట్టుకుని ఉంటున్నారు. ఆయన ఆయన పని చేసుకోండి, ఎవరు నమస్కారం మీద పోమంటున్నారు. పెట్టకపోతే సరిగ్గా ఏం పట్టించుకుంటున్నారు అని చేస్తే అడిగే వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎలా కూర్చుంటున్నారో కనీసం మీరు ఎవరు అనాథల మీద జాగ్రత్త వాళ్ళకేమో చదువు ముందు అలా చేస్తారు కదా. చాలా సంఘాలు ఉన్నాయండి అలా. అంటే మతానికి దీనికి సంబంధం ఏంటంటే చాలా మంది మతస్థులు అలా చేస్తారు. ఎక్కువగా క్రిస్టియన్ సొసైటీస్ అలా చేస్తాం. ఉదాహరణ మదర్ తెరీసా అనే అటువంటి వాళ్ళందరూ కూడా అనాథలు సేవ చేసిన నిర్భయ సేవ, నిర్భయ పూజది అని చెప్పి చాలా మంది అలా చేస్తా ఉంటారు. రాజకీయ నాయకులకి సంబంధం లేదు. అంటే అనాథ కర్ణాలయాలు కట్టించి అలాగే రేపం మాపు చచ్చిపోయేవాళ్ళు అంటే రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు అనుకోండి. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు. వాళ్ళతో పని ఉండదు కదా, 9 గంటలు అని చెప్పి రోడ్డు మీద వదిలేసినప్పుడు అంటే మనం రోడ్డు మీద వదిలేయట్లేదు కాబట్టి మనం సంతోషించాలంటే వాళ్ళ అధికారులు పెట్టలేదు అంటే రోడ్డు మీద వదిలేసినారు.
అంత మంచి వాళ్ళు అందుచేత మనం సంతోషించాలి. ఈ ఫుడ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలా, ఇంట్లో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం రోడ్డు మీద తిరగట్లేదు. అంటే మమ్మల్ని ఎందుకు వదిలేస్తారు అనుకోక్కర్లేదు. టైం బాగోకపోతే మమ్మల్ని కూడా వదిలేయచ్చు. ఎవరిలాగా ఎప్పుడు ఉండడం చెప్పలేము. జస్ట్ వాళ్ళకి కృతజ్ఞతలు ఈ రకంగా మనం చెప్పుకోవాలి. కనీసం ఇంట్లో ఉంటున్న ఫుడ్ పెట్టినా లేకపోతే టైంకి కనీసం ఇంట్లో అన్న ఉంటున్నాను. అంచేత మన పరువు వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళ కూడా మనం కాపాడాలి. అంటే రోడ్డు మీద వదిలేసి ఈ కుష్టి వ్యాధి వచ్చేసిందని ఇంకోటని ఇంకోటి రకరకాల వ్యాధులు వచ్చేస్తే రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు ఉంటారు. అక్కడ అందరం తీసుకెళ్ళి ఈ మదర్ తెరీసా కూడా కలకత్తాలో ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు. అంతే అంత జరగదు. ప్రభు యొక్క కరుణ వస్తుంది ఇలా చేస్తే అని చెప్పి ఆవిడ అలా చేస్తుంది. కేవలం కరుణ రావటం కోసమని కదండి. ఆవిడ అది పూర్తిగా బాగానే చేస్తుంది. తట్టుకోలేకపోయింది. ఆవిడ మనసు తట్టుకోలేకపోయింది. ఎక్కడో ఇంకో దేశం, మన దేశం కాదు, ఏ దేశం కానీ దేశం వచ్చి ఇక్కడ వాళ్ళందరినీ కూడా అలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ మతంలో అయినా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. అందుకే భగవాన్ అటువంటి ఏం పని చేయట్లేదు. అనాథ శరణాలయాలు పెట్టినట్లేదు. ఎవరిని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టించుకుంటాడు. తల్లిదండ్రులు పెట్టేసిన వాళ్ళని పట్టించుకుంటుంది. వాళ్ళని సేవ చేయట్లేదు. రోడ్డు మీద చేయట్లేదు. పైకి ఏ పని చేస్తాడు కనిపిస్తుందంటే ఆయన తినేసి ఆయన స్నానం చేస్తున్నాడు, శుభ్రంగా తినేస్తున్నాడు, కూర్చుంటున్నాడు. ఎవరిని ఏమైనా అడిగితే వాళ్ళ మొక్కలు చేస్తున్నాడు. అడగకపోతే అది కూడా లేదు. ఇంటి పలుపు లేక అలా కూర్చుంటున్నాను. ఏ పని చేయట్లేదు. ఇదేనా ప్రశ్న. ఏ పని చేయట్లేదు కదండి, మీరు ఎందుకు సాయం చేయలేరు అని అడిగితే ఏమంటారంటే అండి, వారు సాయపడలేదు నీకు ఎలా తెలుసు అంటారు. అంటే వాళ్ళు అనాథ శరణాలయాలు కట్టించడం కంటికి కనిపిస్తున్నాను. కానీ భగవాన్ అనుగ్రహం అయితే కంటికి కనిపిస్తుంది. మరి ఈ అనాథల్ని రక్షించారు. తల్లిదండ్రులు పెట్టేసిన వాళ్ళు పిల్లలు ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి అనాథరణాలను చేర్చుకున్నారు. ఆ మతం వాళ్ళు బాగా చేస్తున్నారు కదండి, మరి మీరేం చేయట్లేదు అని అడుగుతారు. మరి ఎటువంటి వాళ్ళు ఎవరిని తీసుకురావట్లేదు. నాకు కరెక్టే కదా అడిగింది అనుకో. కానీ ఈయన చేసేది ఏంటో వాళ్ళకి కనిపించదు కదా. నీకు ఎలా తెలుసు? భగవాన్ ఏం చేయట్లేదు అనుకుంటున్నాను. నీకు ఎలా తెలుసు? అయితే ఏం చేస్తున్నారని భగవాన్ ఏ ఉపకారం చేస్తున్నాడు? బహిరంగోపన్యాసాలు, శరీర కర్మలు, వస్తు ప్రధానాలు ఇవన్నీ మహాత్ముల మౌనానికి సాటిదో. ఇతరులు చేసేదానికంటే వారే ಹೆಚ್ಚು సాయం చేస్తున్నారు, ఎక్కువ సాయం చేస్తారంట. అనాథ శరణాలయాలు గట్ట అనాథల్ని పోషించేదానికి ఎక్కువైంది. అలా రకరకాల రోగాలు వచ్చిన వాళ్ళకి సేవలు చేసి హాస్పిటల్లో పెట్టి దగ్గరుండి చూసుకున్న దానికంటే ఎక్కువ సాయం. మహాత్ములు మౌనానికి సాటి భావం. ఏది కూడా మహాత్ములకి మౌనంగా సాటి అంత గొప్ప. మహాత్ముల యొక్క మౌనం అంత గొప్ప. భగవాన్ ఎలా చెబుతారండి, తెలిసి నమ్మేటన్నా అయ్యేవాడు అడుగుతున్నాడు కదా. మౌనం అంటే ఏంటి? మాటలో తెచ్చి కొట్టడారం ఉంది. మహాత్ముల యొక్క మౌనం ఈ అనాథలకు ఎలా ఉపయోగపడుతుంది? మహర్షుల యొక్క మౌనం ఈ అనాథలకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ రోగగ్రస్తులైన వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? మహర్షుల యొక్క మౌనం ఈ కూటికి లేని వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ఎలా చదువు చూపిస్తుంది. రోడ్ కాక విజయవాడ రోడ్లో హైవే ఉంటుంది కదండి. కుటుంబం అంతా ఒక వ్యాన్లో దేంట్లో వెళ్తారు. కుటుంబం అంతా పోయింది.
ఇద్దరు బిడ్డలు బతుకున్నారు. చనిపోయారు. ఈ అనాథాశ్రమాలు తీసుకెళ్ళిపోతారు అనుకోండి. అంటే మహర్షుల యొక్క మౌనం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఈ విధంగా చెప్పుకోవడం కూడా చాలా తక్కువే అది. నేను ఉదాహరణకి చెప్పుకోవాలి కాబట్టి ఆ రోడ్ యాక్సిడెంట్ లో అందరూ పోయారు. ఇద్దరు కలవలేదు. ఉత్తర భారతదేశం నుంచి మార్వాడీలు ఆ దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను చూద్దామని వెళ్తున్నారండి. కరెక్ట్ గా వాళ్ళ సుమ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఉన్నారు. అందరూ పోయారు. వాళ్ళకి ఎప్పటి నుంచో పిల్లలు లేరు. ఈ పిల్లలు తీసుకెళ్ళి వీళ్ళ తల్లిదండ్రులు ధనికులేం కాదు. వీళ్ళ దగ్గర ఉన్న దానికంటే కూడా 1,00,00,000 రెట్లు ధనం అవుతాం. హ్యాపీగా బతికారు. ఇది విలాసం అంటారు. వీళ్ళ టైం అయిపోయింది, పోయారు. మిగిలిన బిడ్డలు వాళ్ళ బతికి ఎవరు చూస్తారు? ఈశ్వరుడు అవన్నీ అలా అనాథం రోడ్డు మీద వదిలేయాలి. ప్రారంభంలో జన్మాంతర సంస్కారాలు బలీయంగా ఉండి ధర్మాంకాలు కూడా పెట్టిన వాళ్ళు ఇంకా చెప్పింది. వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కోసం తప్పింది. ఈ సృష్టిని అంతటినీ కూడా నడిపించేది ఈశ్వరుడు. పవర్ అవుతుంది ఆ చైతన్యం. ఆ చైతన్యాన్ని తెలియకుండా వీళ్ళు అనాథలు అవుతారు. ఆ యాక్సిడెంట్ అవుతుందని ఈశ్వరుడు తెలియదు. ఇప్పుడు వాళ్ళు విడిచిపెట్టేశారండి, 20 రూపాయలు విడిచిపెట్టేశారు. అది కూడా ఈశ్వర సంకల్పం ఉంటేనే కానీ జరగదు కదా. అంటే మానవులమైన మనం సాధకులుగా ఉండాలంటే కనీసం జాలి చూపించాలి, భౌతికత చూపించాలి. రైతే మన చేతన అయితే చేస్తానే. అది మన పరిధిలో లేకపోతే మనం చేయడానికి ఏమనుకో, మన పరిధిలో ఉంది మన చేతికి అందుతున్నప్పుడు కూడా మనం సాయం చేయకపోతే తప్పుతుంది. కొంతమంది సేవ మార్గాన్ని ఎంచుకోవచ్చు, అది దాని కర్మ మార్గం ఉంటుంది. ఈశ్వరుడిని ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఇంకా తన నిజ స్వరూపాన్ని మన నిజ స్వరూపాన్ని మనం పొందాలంటే జ్ఞాన మార్గంలో వెళ్ళచ్చు, భక్తి మార్గంలో వెళ్ళచ్చు, కర్మ మార్గంలో వెళ్ళచ్చు, ఏ మార్గంలో వెళ్ళచ్చు. కానీ వాళ్ళు చేసేదంతా కూడా కర్మ మార్గంలోనే వెళ్తున్నారు. వాళ్ళు భక్తిని ప్రాక్టీస్ చేస్తున్నారు లేదా ప్రార్థన చేస్తున్నారు. భక్తికి ఆ కర్మ మార్గాన్ని జోడించారు. ఇదంతా కర్మ మార్గంలోకి వస్తుంది. కర్మ అంటే పని చేయటం, సేవ చేయటం అనేది ఒక పూజగా వాళ్ళు ఎంచుకొని చేస్తున్నారు. అంతేగాని కర్మ మార్గంలో లేని వాళ్ళందరూ కూడా సమాజానికి ఏ సేవ చేయట్లేదు అనుకోవడం. ఈశ్వరుడు ప్రతి ఒక్క ప్రారంభాన్ని కూడా నిర్ణయించే ఈ భూమి మీదకి పంపిస్తారు. వాళ్ళు అనాథలు అలాగే అయిపోతారు. నోరు ఇచ్చినప్పుడు ఆ నోరు రాకముందే ఆ నోరులోకి ఏం తినాలనేది పెట్టేసి రాసి పెట్టేసి అప్పుడు ఆ నోరుని బయటకు ఆ నోటి ద్వారా ఏం తినాలి అనేది ముందే రాసి పెట్టేసి అప్పుడు బయటపడతాం. మనల్ని అనాథలకు వదిలేస్తాడు అదండి. మరి అనాథలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈశ్వరు అనుకుంటుంది. కర్మ మార్గం దాంట్లో సేవా మార్గం చిత్తశుద్ధితో కలిగి ఉంటే ఖచ్చితంగా జ్ఞానం వచ్చేస్తుంది. ఇలా సేవ చేస్తున్న వాళ్ళకి ఎంతమంది జ్ఞానం వచ్చింది. అనాథాశ్రమాలు కట్టించిన వాళ్ళకి ఎంతమంది జ్ఞానం వచ్చింది. వైద్య సేవలు కట్టించి రోగులను కాపాడుతున్న వాళ్ళకి ఎంతమంది జ్ఞానం వచ్చింది. దేశం అంతా తిరిగి
ఎన్నో అన్న సందర్భం పెట్టిన వాళ్ళకి ఎంతమంది జ్ఞానం వాళ్ళ మొహంలోకి కనీసం వికాసం వచ్చిందా వాళ్ళ కళ్ళల్లో కనీసం తేజస్ వచ్చింది వాళ్ళ హృదయం బరువెక్కిందా వాళ్ళ మనసు ఆతృతతో నిండిపోయింది ఒక జన్మ సరిపోతుంది కరెక్ట్గా చూసుకొచ్చారు ఈ జన్మలోనే జ్ఞానం అంటే కర్మ మార్గంలో విద్యార్థిగా చేస్తూ సేవ చేస్తున్న వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది అలా కాకుండా వాళ్ళ అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం మేము అది సేవ చేస్తున్నాం 10 మందికి తెలియాలి అని అనుకుంటే అది ఎంత గొప్ప సేవా సంస్థనే కానీ అది చేస్తున్న వాళ్ళకి జ్ఞానం రాదు వాళ్ళ కళల్లో ప్రేమ తొలగిస్తున్నారు అది నిజమైన సేవ ఒకటి రోడ్డు అంటే వెళ్తా ఉంటే నూతిలో పడిపోయాడు నూతికి ఇది లేదు అయినా ఇప్పుడు కడతారు కదా నన్ను మీద పడిపోతే కేకలేస్తున్నాడు నన్ను రక్షించండి నన్ను రక్షించి కేకలేస్తున్నాడు సేవా మార్గం అంటే కొంతమంది బాగా ఉంటుంది కరెక్ట్గా అతను కూడా వెళ్తాను తీసాడు తాడు లోపల వేసాడు తీసాడు బయటకు తీసాడు బయటకు తీసిన తర్వాత ఒక చాలా థ్యాంక్స్ చెప్పాడు నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదురా అవును అబ్బాయి ఎంత గొప్పవాడు అనుకున్నాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత వీడు దేవుడికి ఏం ప్రార్థన చేశారంటే ఇవాళ నాకు పుణ్యం రావడం కోసం ఒక నూతిలో బాగా పడేశాను నేను చాలా కృతజ్ఞతలు అని చెప్పి వీటి పుణ్యం రావడం కోసం ఆ నూతిలో పడేశాను ఎక్కడుంది ఏం ఆపదలో ఉన్నవాడు చెయ్యందించడమే దాంట్లోనే ఉంది ప్రేమ ఆ చెయ్యి అందిస్తున్నప్పుడే ప్రేమ బయటకు పొందాలి భగవంతుడు వీడికి పుణ్యం రావడం కోసం ఆన్మీకులు దర్శకమైంది వాటి అండర్స్టాండింగ్ అలా ఉన్నారు అంటే మనకు పుణ్యం రావడం కోసం జనాలు రోగాలు వెళ్తాడు వాళ్ళకి సేవ చేయాలి అనాథలను పోషిస్తున్నారు అనుకోండి మన పుణ్యం రావడం కోసం భగవంతుడు అనాథలు సృష్టిస్తున్నాడు ఆ మనసుల్లో ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి ఎన్నో లెక్కలకు అంచేత జ్ఞానం ఎంతో కాంతివంతంగా తయారవ్వాలి ఎంతో ప్రకాశంగా తయారవ్వాలి సేవ ఎవరైతే చేస్తారో ఆ సేవ నిజంగా ఈశ్వరుడి యొక్క ప్రీతి కోసం చేస్తూ ఉంటే అది సరే అది జ్ఞానం తీసుకోవాలి భగవాన్ అంటే మహర్షులు అంటే ఈ స్థాయిలోని వాళ్ళ కల్ప మాత్రం చేత ప్రకృతి మాత్రం ప్రజా అనేకం యొక్క తలరాతలో మాకు సంకల్పం కాదు అంటే వారు ఉంటారు ఎవరికే ఉంటారు ఆ చైతన్యంగా ఉంటారు ఈశ్వరుడు ఈ జగన్ నియామకుడు ఈ జగన్నాథుడు ఏదో ఒక రూపం దొట్టుకొచ్చి భూమి మీద ఉంటున్నాడు అలా ఉంటున్నందుకే చాలా కృతజ్ఞతలు మహర్షి అనేవాడు ఈ భూమి మీద శరీరంతో ఉంటున్నందుకు మనం ఉన్నప్పుడు ఉంటున్నందుకు మనం ఉంటున్నాం కదండి మనం ఉన్నప్పుడు ఒక జ్ఞాని మనతో పాటు ఉంటున్నందుకు ఆ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు ఉంటే చాలు ఉంటేనే పెద్ద పండుగ ఉండటం మాత్రం ఎంతో ఉపకారం జరిగింది శివుడు ఉన్నాడు శివుడు వస్తే చాలు ప్రకృతి పలకించడానికి ఈ పంటలు పండటానికి వర్షాలు కురవటానికి ఈ జీవరాశి బ్రతకటానికి సూర్యుడు ఉదయిస్తే చాలు వస్తే చాలు సూర్యుడు ఏ ఉపకారం చేస్తాడండి సూర్యుడు అనాథ శరణాలను కట్టేస్తున్నాడా
కట్టించట్లేదు. అలాగనే ఉపకారం చేయట్లేదు. సూర్యుడు ఈ వైద్యశాలలు నిర్మిస్తున్నాడు. రోగాలు వచ్చిన వాళ్ళందరికీ ఆపరేషన్ చేస్తున్నాడు. చేయండి, ఆయన వెలుగుతున్నాడు అంతే. సూర్యుడు ఉన్నాడు అంతే. ఎదగటం ఆయన ధర్మం, ప్రకాశించడం ఆయన ధర్మం. ఆ సూర్యనారాయణమూర్తిగా ఉన్నాడు. ఆయన వస్తున్నాడు, వస్తే అదే చాలు. అదే పెద్ద ఉపకారం. సూర్యుడు ఉండడం మాత్రం చేత లోకానికి ఎంతో ఉపకారం జరుగుతుంది. కమలం వికసించిన, పలువ వికసించిన ఈ ప్రపంచం, ఈ భూమి మీద ఉన్న పనులన్నీ జరిగిపోతుంది సూర్యుడు ఉండటం మాత్రమే. అలాగే జ్ఞాని, ఒక మహర్షి మౌనంగా ఉండటం మాత్రం చేత అటు పనులు భౌతికమైన సేవలు చేసేదానికంటే అది 10 రెట్లు అని చెప్పడానికి కుదరదు, 1,00,00,000 రెట్లు అని చెప్పడానికి కుదరదు. వారు ఉండటం మాత్రం చేత ఎంచేతంటే వారు దేహమాతృలుగా, వారి చైతన్యం మహర్షి చైతన్యం. ఆ నారాయణమూర్తి అంటే, శివ భగవాన్ అంటే, రమణ భగవాన్ కూడా సాక్షాత్తు ఈశ్వరుడే శరీరం చుట్టుకొచ్చి ఎందుకంటే ఇంకా అంటే ఉపకారం. ఈ భక్తులైన వారికి అర్థమవుతుంది. లౌకికులైన వారికి అందరిలాగా ఒళ్ళంతా దుమ్ము చేసుకోవాలి, సందర్భంగా పెట్టాను, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఈశ్వరుడు చేసే పనులు ఈయన వేలు పెట్టడం. వేలు కంపం మాత్రం చేస్తే ఈ పనులన్నీ తిరిగిపోతుంది. వెలుగు వస్తుంది, ఎండ వస్తుంది, మొక్కలు బతుకుతుంది, పంటలు పండుతుంది. అది లేకపోతే లేదు, సూర్యుడు లేకపోతే గాలి లేదు, నీరు లేదు, అసలు భూమే లేదు. అలాగే ఆ జ్ఞాని భూమి మీదకి వచ్చినప్పుడు అనుగ్రహమే అనుగ్రహం, అనుగ్రహం చాలా. ఆ అనుగ్రహం అనేది ఏ పనులు చేస్తున్నో తెలియక, 1-2 పనులను కాదు, అది మన ఇంద్రియాలకి అందేది కాదు. ఉదాహరణకి మన నారద మహర్షి చూస్తారు. నారద మహర్షి వైకుంఠంలో నారాయణుడిని అడుగుతాడండి, ఆత్మాలు ఎట్లా వస్తుంది. నారాయణమూర్తిని అడుగుతాడు. జ్ఞాని సందర్శనం చాలా గొప్పదంట, మహాత్ముల యొక్క దర్శనం చాలా గొప్పదంట. అది దాని గొప్పదనం ఏంటో చెప్పు అని నారద మహర్షి వైకుంఠంలో శ్రీమన్నారాయణ అంటాడు. శ్రీమన్నారాయణుడు చెప్పలేక కదండి, ఆయనకే చెప్పడానికి మాస్కరించలేదు. ఎంతదంటే చెప్తే తెలిసేది కాదు. అంచేత ఉదాహరణ చూపిద్దాం అని చెప్పి ఆయన యొక్క ఉపకారం ఏంటి, జ్ఞాని దేహమాత్రుడిగా ఈ భూమి మీదకి వస్తే ఏంటి ఉపకారం. మహర్షి తినేసి కూర్చుంటున్నాడు అంతే, ఏ పని చేయట్లేదు. ఎవరైనా చూస్తే వంటింట్లోకి వెళ్ళి ఒక్కొక్క కూరలు జరుగుతున్నాడు, ఎవరైనా వచ్చి ప్రజలు అడుగుతుంటే చెబుతున్నాడు. ఇంతే కదా, ఇంకేం చేయట్లేదు కదా. అన్నసంతర్పణ లేదు, వైద్యశాలలు లేదు, అందరూ ఎంతో సేవ చేసేస్తున్నారు, ఈయన ఏ సేవ చేయట్లేదు, తినేసి కూర్చుంటున్నాడు. లోకం అంతా ప్రధానంగా అనుకుంటుంది. ఎటువంటి డౌట్ కాదు, కానీ జ్ఞాని చేస్తే గొప్ప పని ఏంటి నారద మహర్షికి డౌట్ వస్తే అడిగాడు, ఏమన్నారా అని అడిగాడు. ఆయన ఏం చేశాడంటే, దండకారణ్యంలో ఇప్పుడే ఒక పురుగుకి పిల్ల పడుతుంది, కట్టుకుని వెళ్ళేసరికి పడుతుంది. ఆ పురుగు చాలా గొప్పది.
నువ్వు వెళ్ళి దాన్ని అడుగు ఇప్పిస్తున్నాను చూడు. ఈయన దండకారంగా వచ్చేస్తుంది. నారదం ఆ రంగం అంటే పెద్ద బోర్డు ఉంటాయండి. ఏ గురువు దగ్గరికి వెళ్ళాలో నీకు కేర్ ఆఫ్ అడ్రస్ బాగా తెలుసు. వచ్చాడు కరెక్ట్గా ఆ పురుగు పుట్టింది. పుట్టిన వెంటనే ఆ పురుగుని అడుగుతాడు, ఏమన్నారాయణ అడుగుతున్నాడు. జ్ఞాని ఈ లోకంలోకి రావటం వల్ల ఆయన సందర్శనం అంటే మహాత్ముల యొక్క దర్శనం ఉపకారం ఏంటి నేను అడగమను అని అడిగిన ఆ పురుగు ఇదేంటి ఇలా చచ్చిపోయింది అని చెప్పి బాధపడి వెళ్ళి నారాయణమూర్తి దగ్గరికి వస్తాడు. వస్తే ఏంటి చచ్చిపోయిందండి అంటే అయ్యో దానికి ఆయుష్ లేదనమాట, ఒక పని చెయ్యి ఉత్తరాదిని ఈ గ్రామీణ ఇంట్లో బాగోవడం అది ఏంటానికి సిద్ధంగా ఉంది. ఆ అప్పుడే పుట్టిన లేగదోడిని ఆవుదోడిని అడుగు అంటే వెళ్తాడండి. ఆవుదోడి దగ్గరికి వెళ్ళి అది పుట్టింది అప్పుడే పుట్టింది. పుడితే మహాత్ముల యొక్క దర్శనం వాళ్ళ ఉపకారం ఏంటి అని అడిగితే ఆ ఆవుదోడు కూడా పుట్టినట్టు ఈయన మాటలు అన్నది ఏమన్నా తెస్తాడు. మళ్ళీ ఇదేంటి ఎలా చచ్చిపోతుంది అని చెప్పి మళ్ళీ వచ్చాడు ఈయన దగ్గర. ఆయన విచిత్రంగా ఉంది, నారద మహర్షికి విచిత్రంగా ఉంది. మళ్ళీ వచ్చేసరికి ఈయన ఏమంటాడంటే నారాయణ ఏమంటాడంటే అయ్యో అయ్యో అలా జరిగింది, అది కూడా చచ్చిపోయిందా, సర్లే అది ఏదో కాకతాళీయంగా అలా జరిగి ఉంటుందిలే. వెళ్ళి దక్షిణాపురంలో చక్రవర్తికి కొడుకు పడుతున్నాడు, లేకలేకపోతున్నాడు, వెళ్ళి అడిగాను అయ్యో నేను ఇల్లు అడుగుతున్నా చచ్చిపోతున్నారా. మహర్షుల యొక్క దర్శనం గారైనా అడిగితే పురుగు చచ్చిపోయింది, అది ఆవుదడ చచ్చిపోయింది, చక్రవర్తిని కొడుకుని చంపేసినాడు అవుతాను నేను వద్దుని. అలా కాదు ఇదే ఆఖరిసారి ఇంకెళ్ళొద్దులే అంటే చక్రవర్తికి కొడుకు పడతాడు. అప్పుడే పడతాడు. పుట్టిన వెంటనే నారద మహర్షి అడుగు మహాత్ముల యొక్క దర్శనం వల్ల ఫలితమైంది. అప్పుడే పుట్టిన బిడ్డ ఎంతో ప్రకాశవంతమై అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మైకం వచ్చేస్తుంది, అపస్మారకం అంటే నిద్రపోతున్న వాళ్ళ కింద అయిపోతుంది. అప్పుడే పుట్టిన బిడ్డ ఇంకా పేరు కూడా తెంచుకోగలదు. మహా తేజస్సు వచ్చి చక్కగా ముఖం ప్రకాశవంతమైంది. నారద మహర్షితో చాలా స్పష్టంగా చెప్పాడు, ఒక నమస్కారం పెట్టాడు. లేచి అప్పుడే పుట్టిన బిడ్డ లేచి నిలబడి నారద మహర్షిని సాష్టాంగ ప్రణామం చేసి ఆత్మ మీరు అడిగిన ప్రశ్న మీరే జవాబు. ఎక్కడో దండకారణ్యంలో ఒక పురుగుకి పిల్లల్ని ఒక జ్ఞాని దర్శన మాత్రం చేత ఎన్నో నక్కగా కుక్కగా ఏనుగుగా ఇలాగా పుట్టడం మానేసి డైరెక్ట్గా ఆవుదోడుగా పుట్టేసింది. మరి ఆవుదోడుగా పుట్టినప్పుడు ఈ భూమి మీద పడగానే మహాత్మ మీ దర్శనం అయింది, మీ దర్శనం అయిన వెంటనే నా కర్మ పరివర్తన అయిపోయింది. మళ్ళీ అలాగా ఆ జాతి కింద ఈ జాతి కింద రకరకాల వాళ్ళ ఇళ్ళల్లో పుట్టకుండా అంటే ఆ జన్మలన్నీ కూడా నాకు నేను గడపవలసింది పురుగు జన్మ నుంచి ఆవుదోడ జన్మకు వచ్చేలోపు ఎన్నో కొన్ని వందల జన్మలు ఉన్నాయి. ఆ జన్మలన్నీ క్యాన్సిల్ చేసేసింది దర్శనం. అలాగే ఈ ఆవుదోడ నుంచి మళ్ళీ చక్రవర్తి కొడుకుని పుట్టే లోపు కొన్ని వందల జన్మలు ఉన్నాయి. ఆ వందల జన్మల్లో ఉన్న పాపాలు ఆ పుణ్యాలు మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసేసింది నీ దర్శన మాత్రం చేత ఇప్పుడు ఈ విధంగా పుట్టాను. ఇదంతా కూడా మహాత్మా మహర్షి ఇది నీ ప్రభావమే కదా, నీ దర్శన భాగ్యం వల్లే నాకు ఇంత భాగ్యం పడుతుంది అని చెప్పి సాష్టాంగ దండ ప్రణామం చేసి
వెంటనే మళ్ళీ స్లిప్ తప్పేసి క్యాన్సర్ మంది వాళ్ళందరూ కూడా నీకు వచ్చేస్తాం. అప్పుడు నార్మల్ చనిపోతుంది. అప్పుడు నారాయణ దగ్గరికి వెళ్ళి చెబుతాడు. అంటే చెప్పకుండా ఇలా చేయించి ప్రాక్టికల్గా నాకు అభిప్రాయాలు చెప్తావు తిన్నాను. ఇది చాలా ప్రబలం నేను అంటే మహర్షి నారద మహర్షి స్వయాన జ్ఞాని. ఈ మహర్షి అలా వచ్చాడు. ఆ జ్ఞానం భూమి మీదకి వచ్చాడు. వచ్చేసరికి ఆయన దర్శనం మనకు అయింది. ఎన్నో కోటాన కోట్ల జన్మలు దాంట్లో ఉన్న పాపాలు, ఆ పాపాలకు సంబంధించిన డబ్బులు, వాటికి సంబంధించిన భాగాలు, అలాగే ఇంట్లో వాళ్ళు ఏడిపించటం, బయట వాళ్ళు ఏడిపించటం, ఈ అన్ని రకాల శోకాలు, ఈ ఏడుపులు గడవలు, ఇవన్నీ కొన్ని వరజన్మ కాదు, కొన్ని వందల జన్మల తాలూకు పాపరాశులన్నీ కూడా భస్మ పట్టణం అయిపోతున్నాయి. జ్ఞాని దర్శనం అసలు వీడు ఏమడుగుతున్నారండి? అంచేది బాగానే ఉన్నారంటే మహాత్ముల యొక్క మౌనం సరిపోతుంది, దానికి మించింది లేదండి. వీడేం అడుగుతున్నాడు? వీడే అనాథ శరణాలయం పెట్టారు పెట్టలేదు. అనాథ శరణాలయం పెట్టేస్తారు, 100 మందికి ఉపకారం చేస్తారు, ఒక 100 మందికి ఒక 1000 మందికి చేస్తారు. అది కర్మ మార్గం. అంటే పని ద్వారా భగవంతుని పూజించడం, పని ద్వారా ప్రభువుని పూజిస్తారు మనకి. కానీ వాళ్ళైతే చేస్తున్నారు, ఇంకెవరు చేయట్లేదు అనుకోవడం. అది జ్ఞానం ఈ భూమి మీదకి వచ్చాడు చాలు. జరగవలసిన ఉపకారం ఎంతో జరిగిపోతుంది. అది ఒక నోటితో చెప్పడం కుదరదు. కోటాన కోట్ల నోళ్ళు ఉండి ఆ నోళ్ళు అన్నీ కలిపి ఇటువంటి గాథలు కేవలం కథ కాదు, కలిపి తింటారు. ఈ నారద మహర్షికి జరిగింది కలిపి తింటారు. వాళ్ళు సన్నిధి చాలు, వారు ఉండటం చాలు. సూర్యనారాయణమూర్తి వచ్చాడు, ఎంతో ఉపకారం అంతే. ఇంకేం ఉపకారం చేస్తాడు? ఇంతకుమించి ఇంకేం ఉపకారం చేస్తాడు? ఆయన రాకపోతే అంత అజ్ఞానమే, అంతా చీకటే. సూర్యుడే రాకపోతే అంతా చీకటే, అంతా రాక్షస పాలనే, చీకటిలోకలే. సూర్యుడు ఏం ఉపకారం చేస్తాడు అనుకుంటారండి? సూర్యుడు ఉపకారం చేయట్లేదని ఆయన వచ్చాడు, రావటం మాత్రమే తనని ఆ పనులన్నీ జరిగిపోతాయి. జ్ఞానం వచ్చాడు భూమి మీద, ఆయన కరుణతోడు భూమి మీదకి వచ్చాడు, అదే చాలు. ఆయన మీద కరుణతోటి మన సాధనలో పరిపక్వం చేయడం కోసం, సాధన చేయించి సిద్ధి పొందింపజేయడం కోసం వచ్చాడు ఆయన. అదే చాలు, అంతకుమించి ఇంకేం ఉపకారం చేస్తాం? ఒక జన్మల్లో రోగాలు పోగొట్టడం, ఏదో నలుగురు పిల్లల్ని బాగు చేయడం, ఇదే ఒకటే సేవ కింద కనిపిస్తుంది. ఇంకో 10 ఎకరాలు ఉంటే అందరూ దానం చేసేస్తాను, అదే సేవ కింద కనిపిస్తుంది. ఇది కేవలం ఒక జన్మ తాలూకు మహర్షులైన వాళ్ళు చేసే ఉపకారం కొన్ని కోటాన కోట్ల జన్మ ఫలితం. మన పాపరాశి అంతా కొండ భస్మీ పట్టణం వాళ్ళు పవిత్రులు. అంతలో కూడా జరుగుతుంది. కంటికి కనిపించట్లేదు కదా, భగవాన్ ఏ పని చేయకుండా గొడ్డు పెట్టి కూర్చుంటున్నారు, ఎవరికై కూర్చొని తింటున్నారు అనుకుంటున్నారు. వాడు వచ్చేది భగవాన్ ఈ భూమి మీదకి వచ్చారు చాలు. ఆయన టీచింగ్ కూడా చెప్పట్లేదు, వారు ఉండటం మాత్రం చేస్తే ఎన్నో కోటాన కోట్ల జన్మల తాలూకు పాపాలను ఈ సాధకులకి భక్తులకి భక్తి లేని వాడికి కూడా ఈ పాపాలన్నీ కూడా పట్టవుతుంది. పుష్కరాలు వస్తాయి 12 ఏళ్ళకి ఒకసారి, ఆ 12 ఏళ్ళకి ఒకసారి మనం ములుగుతూ ఉంటాం, పాపాలు పోతాయి అంటారు. అంతకంటే ఎక్కువ ఒక మహర్షి, ఒక జ్ఞాని దర్శనం మాత్రం చేత మా జన్మాంతరాల్లో ఉన్న పాపాలన్నీ పోతున్నాయి కదా, కొన్ని వందల జన్మల తాలూకు దుఃఖాలన్నీ పోతున్నాయి కదా.
ఒక జబ్బు నయం చేయటం కాదు, కొన్ని వందల జబ్బులు నయం చేసిన దాంతో సమానం కదా. పాపాలు తీసేసుకోవడం అంటే మనసు జ్ఞాని ఆ పని చేస్తున్నాడు, అని చేత ఏం ఉపకారం చేయట్లేదు అనుకోవద్దు. అది నీ కన్నుకు అందేది కాదు, అది కన్ను చూసేది కాదు, నీ బుర్రకు కూడా అందేది కాదు. ఇది భగవాన్ చెబుతున్నారండి. మౌనం, మహాత్ముల మౌనానికి ఏమీ సాటి కాదు అంటున్నాయి. కరెక్టే కదా. నారద మహర్షి జరిగింది, నారద మహర్షి జరిగిన ద్వారా, ఆ యథార్థం ద్వారా మనం తెలుసుకున్నది అదే కదా. పురుగు ఆవదోడైపోయింది, ఎన్ని జన్మలు ధరించిపోయింది.